హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోనీ వ్లాగ్స్. ఇట్స్ మై స్టైల్. మీషోలో ద బెస్ట్ అండ్ మోస్ట్ సెల్లింగ్ శారీస్ అంటే ఇవే అనమాట. చాలా ఎక్కువగా సెల్ అయ్యే శారీస్ అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఖాదీ కాటన్ ఎంబ్రాయిడింగ్ శారీస్. ఎందుకు ఇంతలాగా బాగా సెల్ అవుతున్నాయి అంటే వీటి ప్రైస్ తక్కువే అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే ఒక 2 శారీస్ అయితే తీసుకున్నాను. నాకైతే క్వాలిటీ అనేది చాలా బాగా నచ్చింది. అండ్ ఈ శారీ పళ్ళుకి అయితే ఇలాగా టాజిల్స్ అయితే వచ్చాయి, చాలా బాగున్నాయి. అండ్ శారీ అంతా కూడా ఇలాగా హార్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ అయితే ఉంది. అండ్ డిజైన్ అనేది చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ అయితే ఉంది. హార్ట్ డిజైన్ అనేది అంతా కూడా ఇది థ్రెడ్ వర్కింగ్ అన్నమాట. ఎక్కడ పెయింటింగ్ అనేది కాదు, ఇది డిజైన్ అనేది వచ్చి థ్రెడ్ వర్క్ ఉంటుంది. అండ్ మొత్తం శారీ అంతా అయితే మీకు డిజైన్ ఉండదు. శారీలో హాఫ్ వరకు డిజైన్ ఉంటుంది, మిగతా హాఫ్ అనేది ప్లెయిన్ అనేది ఉంటుంది. అండ్ ఈ శారీస్ ఆఫ్టర్ వాష్ కూడా మనకి క్వాలిటీ అనేది అలాగే ఉందన్నమాట. ఇలాగా శారీ అనేది హాఫ్ వరకు ప్లెయిన్ వస్తుంది, హాఫ్ వరకు డిజైన్ అనేది వస్తుంది. ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసే వాళ్ళకి మంచిగా ఫ్రాక్స్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అండ్ శారీలా వేర్ చేసినా కూడా చాలా బాగున్నాయి శారీస్ అనేది. ప్రైస్ కూడా చాలా తక్కువగా రీజనబుల్ ప్రైస్. అందుకే ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్స్టాలో ఎక్కడ చూసినా కూడా ఇవి ఎంబ్రాయిడింగ్ కాటన్ శారీస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి కదా. మీషోలో అయితే చాలా బాగున్నాయి, ప్రైస్ తక్కువ, క్వాలిటీ అయితే మెయిన్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొక శారీ అయితే ఇది కూడా క్వాలిటీ సేమ్ అలాగే ఉంటుంది. అండ్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనేది చాలా నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. నీట్గా ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. మీకు కింద బోర్డర్ అయితే ఇలాగ డిజైన్ అని వస్తుంది. మిగతా శారీ అంతా పైన వైపు ఇలాగ చిన్న చిన్న బుటీస్, ఫ్లవర్ బుటీస్ తో థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది. ట్రాన్స్పరెన్సీ గా కూడా లేదు. క్లాత్ క్వాలిటీ అయితే మెయిన్ చాలా బాగా నచ్చింది. ఇది కూడా అంతే సేమ్. శారీలో హాఫ్ వరకు ప్లెయిన్ వస్తుంది, హాఫ్ వరకు డిజైన్ అనేది ఉంటుంది. అండ్ మన హాఫ్ శారీ స్టైల్ శారీస్ ఉంటాయి కదా, ఆ టైప్ లో అనమాట. ఇలాగా లుక్ అనేది ఇలా ఉంటుంది శారీ లాగా వేర్ చేస్తే. ఈ శారీ నేను వాష్ కూడా చేశాను. వాష్ చేసినప్పుడు నాకు కలర్ అవ్వడం, క్లాత్ సింక్ అవ్వడం అని ఏమీ లేదనమాట. వాష్ చేసినా కూడా ఫ్యాబ్రిక్ అలాగే ఉంది, సేమ్ క్వాలిటీ అనేది. అండ్ సింక్ అవ్వలేదు. నేను 1 అవర్ పాటు వాటర్ లో నానబెట్టేసి దీన్ని వాష్ చేశాను అనమాట. క్లాత్ ఏమన్నా సింక్ అవుతుందా, శారీ చిన్నగా అవుతుందా అని చెప్పేసి. బట్ నాకైతే అలా అవ్వలేదు, క్లాత్ సింక్ అవ్వలేదు, కలర్ కూడా అసలు ఏం చేంజ్ అవ్వలేదు, చాలా బాగుంది. అండ్ డిజైన్ బ్యాక్ సైడ్ అయితే ఇలాగా బక్కరం ఉంటారు కదా, క్యాన్వాస్ పెట్టి ఇలాగ డిజైన్ అది చేశారు. బట్ ఇవి మాక్సిమం పీకేసుకోవడం బెటర్ అనమాట. లేదంటే మనం వాష్ చేసినప్పుడు శారీకి పేపర్ టైప్ లాగా అయితే అంటుకుపోయింది. అండ్ శారీ మనం గట్టిగా లాగినప్పుడు చీకిపోయినట్టు అలా లేకుండా క్వాలిటీ అయితే చాలా బాగుంది. నేనైతే ఇలాగే చెక్ చేసుకుంటాను శారీ క్వాలిటీని. అండ్ దీంతో పాటు నేను ఇంకో శారీ కూడా తీసుకున్నాను, గ్రీన్ కలర్ది. బట్ అదైతే నాకు అంతలా అనిపించలేదు అనమాట. ఈ శారీని కూడా నేనైతే డ్రెస్ కోసం డిజైన్ చేసుకోవడానికి తీసుకున్నాను. ఇది డ్రెస్ కి ఇంకా శారీస్ లా కూడా చాలా బాగుంటాయి. అండ్ నేను ఇంకోటి తీసుకున్న గ్రీన్ శారీ అయితే ఇదనమాట. బట్ ఇదైతే క్వాలిటీ నాకు అస్సలు నచ్చలేదు. డిజైన్ వర్క్ అనేది బానే ఉంది, అక్కడక్కడ మొత్తం శారీ అంతా ఇలాగ చిన్న చిన్న బుటీస్ అనేవి, బంచెస్ టైప్ ఇలా బుటీస్ అనేవి ఉన్నాయి. ఇది కూడా శారీలో హాఫ్ వరకు ప్లెయిన్ వచ్చి హాఫ్ వరకు ఇలాగ డిజైన్ అనేది ఉంటుంది. బట్ నాకు దీని క్వాలిటీ అయితే నచ్చలేదు. ఆ 2 శారీస్ కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇలాగ చూసారా, 2 చేతులతో గట్టిగా లాగితే ఇలాగ శారీ అనేది చీకినట్టు ఇలా అయిపోతుంది. ఇలా ఉంటే ప్లస్ మనం స్టిచ్ చేసుకున్నా కూడా ఎక్కువ కాలం మన్నావు కదా, అందుకని. బట్ నేను ఈ శారీ అయితే రిటర్న్ చేశాను. బట్ ఈ శారీ అయితే నేను లింక్ అనేది మీకు ఇవ్వను, ఎందుకంటే ఇది క్వాలిటీ బాగోలేదు కాబట్టి. అండ్ ఈ 2 శారీస్ అయితే నాకు క్వాలిటీ బాగా నచ్చాయి. అండ్ వీటితో పాటు ఇంకా కొన్ని ఎంబ్రాయిడింగ్ డిజైన్ శారీస్ అయితే ఉన్నాయి. వాటి రేటింగ్స్ కూడా నేను చూసి చెక్ చేసి మీకు శారీ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేసుకోండి. అండ్ శారీ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు వీడియోని, నాకు వీడియోస్ ఇంకొంచెం ఎక్కువగా చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. నా వీడియో గ్రోత్ అనేది బాగుంటుంది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, చెక్ చేసుకోండి.